10 గంటలు 9 గంటలకు అట్లాగూ గమ్యస్థానం చేరే పరిస్థితులు ఆంధ్రలో పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. ఈరోజు ఇక్కడ దేవుడు కృపను బట్టి ఆత్మీయ బిడ్డల దగ్గర వాక్య పరిచర్య చేయటానికి దేవుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మరి మమ్మల్ని కూడా దేవుని కృపలో కాపాడి మేము చేస్తున్న పరిచర్యలు కూడా దేవుడు ఆదరిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి చాలా దేవుని నామాన్ని బట్టి గర్విస్తున్నాం. ఈ యొక్క కూడికి ఆహ్వానించిన దేవుని యొక్క దాసురాలకు ప్రభు బిడ్డలకు సంఘస్థులకు మరి ఇక్కడ పరిచర్య చేస్తున్న దేవుని దాసురాలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్న అందరికి వందనాలు, చాలా వందనాలు. మరి మనందరిని కూడా ప్రభు కాపాడుతున్నారు. ప్రభు కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువు నామంలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు దేవుడు ఉన్నాడా అని చాలామంది చాలా రకాలుగా ప్రశ్న వర్షాలు కురిపిస్తూ ఉంటారు. మరొక విషయం ఏమిటంటే సంఘములో సంఘ విశ్వాసులకు కానీ సంఘ కాపర్లకు కానీ భక్తి కాకుండా అనుభవం కూడా ఉండాలి. అనుభవం లేనప్పుడు భక్తి నిలబడదు, భక్తి లేనప్పుడు అనుభవం నిలబడదు. కనుక నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నాకు అన్నీ తెలుసు, దేవుడు దేవదర్శనం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని మనం రకరకాలుగా జీవిస్తూ ఉంటాం, రకరకాలుగా గర్విస్తూ ఉంటాం. కానీ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాం, ఎన్నో పరిస్థితులు దెబ్బతింటూ ఉంటాం, బలహీనలు అవుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో పొరపాటు చేత చేసిన పొరపాట్లకి ప్రాయశ్చిత్తం చేసేవారు ఒకరు కావాలి. పొరపాట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కనుక మనకు తెలియకోకుండా తెలిసి కూడా ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటికి ప్రాయశ్చిత్తం చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కానీ సంఘములో వాటి కొరకు నీకు ప్రాయశ్చిత్తం కలిగించబడాలంటే నీకు ఒక దైవజనుడు కావాలి, అనుభవం నేర్పేవారు కావాలి. భక్తి కాదు, అనుభవం నేర్పేవారు కావాలి. దానికి ఉపమానం చెప్తాను. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. 4 కుర్రవాళ్ళు రకరకాలుగా ఎగతాళి చేస్తూ దేవుడి గురించి అపస్వరంగా మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ గేలు చేస్తూ ఉన్నారు. అందులో ఒక వృద్ధుడు భక్తి కలిగిన వాడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సరే, 4 ఏమనుకున్నారంటే ఆ ట్రైన్ చైన్ లాగుదాం అని ఎగతాళ రూపంగా చైన్ లాగుదాం అనుకున్నారు. అధికారులు వస్తే 4 15,000 రూపాయలు అనగా 6,000 రూపాయలు వారు చెల్లించేద్దాం అపరాధగాని వారు నిర్ణయించుకొని ఆ చైన్ లాగేశారు. ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత 6,000 మనం ఎందుకు ఇవ్వాలి, ఆ వృద్ధుడు లాగేసాడని ఆ వృద్ధుడి మీద పడవేద్దామని మళ్ళీ ఆలోచన ఇచ్చి ఆ 4 నిర్ణయించుకున్నారు. అధికారులు వచ్చారు. చైన్ ఎవరు లాగారు అంటే ఈ 4 ఏమన్నారంటే ఆ వృద్ధుడి మీద చెప్పారు, ఆ ముసలాయన లాగాడండి అన్నారు. కానీ ఈ 4 అప్పటికే 15,000 పోగు చేసి ఒక అతని దగ్గర పెట్టుకుని ఇవ్వాలనుకున్న వాళ్ళ మనసులు మారిపోయి ఆ వృద్ధుడిని అడిగాడు, ముసలివాడా నువ్వెందుకు చైన్ లాగావని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, అయ్యా నేను ప్రయాణం చేస్తుండగా 6,000 నేను ఎంతో కష్టపడి ప్రయాసపడి నా పోషణ నిమిత్తం నేను దాచుకున్నాను. అయితే 4 ఆ 6,000 దోచేసుకున్నారు. నన్ను భయపెట్టి నన్ను గలిబిలి చేసి 6,000 నా దగ్గర దోసుకుని ఇదిగో ఈ కుర్రవాడి దగ్గర 6,000 ఉండి అని అన్నాడు. అన్న తర్వాత అక్కడ తనిఖీ చేస్తే ఆ కుర్రవాడి దగ్గర 6,000 ఉన్నాయి. వారిని గద్దించారు. తర్వాత మరలా ఆ యొక్క 6,000 తీసుకుని ఆ వృద్ధుడికి ఇచ్చేశారు. ఆ ట్రైన్ మరలా కదిలింది, వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళు పక్క నవ్వేవాళ్ళు ముఖాలు మాడిపోయి అప్పుడు వృద్ధుడు అన్నాడు, అయ్యా మీరు కుర్రవాళ్ళు, మీరు బలవంతులు, మీలో బలం ఉంది,
కానీ మీ బలాన్ని బట్టి నన్ను ఏమైనా చేయగలరు. కానీ మీలో బలం ఉంది, కానీ నాలో అనుభవం ఉంది కనుక నీ బలాన్ని మించింది అనుభవం. కనుక మీరు ఎంత బలవంతులైనా, ఎన్ని రకాలుగా నన్ను గేలి చేయాలనుకున్నా, నా దగ్గర వృద్ధాప్యదశ వచ్చే వరకు అనుభవం ఉంది కనుక నా అనుభవం మీరు నన్ను ఏం చేయలేకపోయారు. మీ దగ్గరున్న ఆ ధనాన్ని కూడా నేను స్వాధీనం చేసుకోగలిగానని ఆ ధనాన్ని ఆ కుర్రవాడి చేతిలో పడవేసేసాడు. కనుక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తే కాదు, అనుభవం ఉండాలి. ఈరోజు దైవ సేవకులు సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, లేని స్థితిలో ఉన్నప్పుడు లోబడుతున్నాడు, తల వంచుకుంటున్నాడు, భయపడుతున్నాడు, భక్తి చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, అందరికి లోబడుతున్నాడు, విధేయుడిగా ఉంటాం అన్నాడు. లేమి స్థితిలో, ఆహారం లేని స్థితిలో, సరైన వస్త్రాలు లేని స్థితిలో, ఏమీ లేని పరిస్థితి, స్థలము లేని పరిస్థితుల్లో, అద్దె గృహంలో ఉన్న పరిస్థితుల్లో దినదినం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని కొరకు లోబడుతూ, సక్రంగానే మంచిగానే సంపూర్ణమైన సేవ చేస్తూ ఉన్నాడు. అది భక్తి కలిగిన అనుభవం. కానీ అనుభవం లేని వాడు ఉన్నాడు కనుక కొంత స్థలం వచ్చిన తర్వాత, మందిరం కట్టుకున్న తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత, సరైన వస్త్రాలు ధరించే పరిస్థితి వచ్చినప్పుడు, సరైన ఆహారం దొరికినప్పుడు, ఇక నాకు వారితో పనేమిటి, వీరితో పనేమిటి, సహవాసంతో పనేమిటి, భక్తి నేర్పినారితో పనేమిటి, నేను భక్తి నేర్చుకున్నాను, అనుభవం నేర్చుకున్నాను, శక్తి నేర్చుకున్నాను, నేనే నలుగురికి బోధిస్తున్నాను, అయితే నాకు భక్తి నేర్పిన ఆయనకంటే నేనే బాగా బోధిస్తున్నాను, ఆయనతో నాకు పనేమిటని ఎడబాటు జీవితంలో పడిపోయి, ఎడబాటు పడిపోయి, రోగిష్ఠుడైపోయి, మళ్ళా బలహీనుడైపోయి, దెబ్బతినేవారు కూడా వెనక్కి తిరగని పరిస్థితిలో ఉన్నాడు. ముందుకు పరిగెత్తేవాడు ఉండాలి, కానీ వెనక్కి తిరిగేవాడు ఉండకూడదు. మన దేవుడు మన తెలిగి చేసిన పాపాలు, తెలిసిన పాపాలు అన్నిటి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి ఒక కాపర్ని, ఒక సంఘ కాపర్ని మన కొరకు నిర్ణయించాడు. కనుక మన లోపాల నిమిత్తం తెలియని వారి విషయంలో ప్రాయశ్చిత్తం చేసి, అనగా వారి కొరకు విజ్ఞాపన చేసి, సక్రమైన మార్గంలో, మంచి మార్గంలో జీవించడానికి నీకొంట ఒక కాపర్ని దేవుడు నిర్ణయించాడు కనుక మరి దేవుని యొక్క విషయంలో ఎంతో సంతోషించాలి, ఆనందించాలి. 82వ సంవత్సరంలో నేను దైవ సేవకులకు వచ్చాను. 79 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నాను. అప్పటి నుంచి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా వెనకంజ వేసిన పరిస్థితి లేదు. ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, సంఘాన్ని కానీ, సహవాసాన్ని కానీ వదిలిపెట్టిన పరిస్థితి లేదు. ఏ డినామినేషన్ సేవకుడు కూడా విమర్శించిన పరిస్థితులు లేనే లేదు. ఎందుచేతంటే దేవుడు ఎవరికిచ్చిన తలాంతు, ఎవరికిచ్చిన అధికారం వారు, మనకు చేతులు ఎలా ఉన్నాయి, మనకు చేతులు ఉన్నాయి, కన్నులు ఉన్నాయి, నోరు ఉంది, అవయవాలు, కాళ్ళు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి మన అవయవాల్లోనే. అలాగే దేవుడు కూడా అనేక రీతులుగా, అనేక విధాలుగా దేవుని పరిచర్య చేసే బిడ్డలను దేవుడు నిర్ణయించాడని వారి విషయంలో గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే వారికి ఇచ్చిన తలాంతుని బట్టి, వారికి ఇచ్చిన పనిని బట్టి వారు కొనసాగిస్తున్నారు, వారి పని వాళ్ళు చేస్తూ ఉన్నారని వాళ్ళ విషయంలో సంతోషపడతాను. అవసరమైతే వాళ్ళ విషయంలో ప్రేమ చూపుతాను, అవసరమైతే నాకు తెలిసింది కూడా దగ్గరికి వస్తే చెబుతూ ఉంటాను. కనుక దేవుని విషయంలో భక్తే కాదు, అనుభవం లేని పరిస్థితిలో ఉంటే వారు దిగజారిపోయే పరిస్థితిలో, దెబ్బతినే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కనుక భక్తి నేర్చుకోవాలి, అనుభవం నేర్చుకోవాలి. దేవుని యొక్క పరమైన అనుభూతులు నిలబడినప్పుడు దేవుడు అద్భుతకరమైన కార్యాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. ఎందుచేతనంటే మనం చేసిన ప్రార్థన, మనం చేసిన పరిచర్య, మనం చేసిన తలాంతు, మనం చేసిన సమర్పణ, మనం చేసిన త్యాగం, మనం చేసిన సహాయార్థం ప్రతి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా దేవుడు మనకి దాని ప్రతిఫలం దేవుడు మనకు దయచేస్తాడు. మన తర్వాత మన బిడ్డలకు కూడా 1000 తరాల వరకు కూడా దేవుడు కరుణించగలిగిన గొప్ప